కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం గండెపల్లి గ్రామానికి చెందిన ఇనపకొండ సంజీవరావు ఆర్థిక సహాయంతో ఈ వారం అన్న క్యాంటీన్ లో ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై పేదలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా నవీన్ ఎస్వీఎస్ లు మాట్లాడుతూ జ్యోతుల నవీన్ నేతృత్వంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ ఈ వారం గండెపల్లి గ్రామానికి చెందిన ఇనుపకోళ్ల సంజీవరావు ఆర్థిక సహాయంతో ఈ అన్నదానం నిర్వహించామని, జగ్గంపేటలో అన్న క్యాంటీన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈరోజు అన్నా క్యాంటీన్
ద్వారా ప్రజలకి పేద ప్రజలకి అన్నం పెట్టడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం అయ్యంలో మరి అన్న క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళకి శ్రామికులకి అన్నం పెడితే మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు నోట్లో మట్టి కొట్టేటువంటి పరిస్థితి ఉంది. అట్లా క్యాన్సిల్ చేయడం జరిగింది. మరలా తెలుగుదేశం ప్రభుత్వం రావడం జరిగింది. అంటే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో అందరికీ కూడా పేదవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ అన్నం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరి జగ్గంపేటలో అన్న క్యాంటీన్ ఇంకా నిర్మాణం చేయకపోయినా జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో నవీన్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ డోనర్స్ ద్వారా మరి ప్రతి సోమవారం మరి ఎన్టీఆర్ మరి సెంటర్ దగ్గర నుంచి మరి జరుగుతూ ఉంది. అందరూ ఒక పండుగ కింద భోజనాలు చేసేటువంటి సంస్కృతి కనపడతా ఉందని చెప్పేసి అదేవిధంగా మరి ఈరోజు మరి అన్నా క్యాంటీన్కి సహకరించి డొనేట్ చేసినటువంటి మరి గంగేపల్లి వాస్తవ్యులైనటువంటి ఇనపగోళ్ళు ముందుకు వచ్చి పేదవాళ్ళకి అన్నం పెట్టడానికి ముందుకు వచ్చినందుకు మరి పార్టీ తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాం. అలాగే కార్యకర్తలందరూ మరి బాధ్యతగా ఆకలి తీర్చేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది. రాబోయే